విశాఖ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి వంగల్పూడి అనిత. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి, రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్ల వివరాలు ఆరా తీసిన మంత్రి, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు హోంమంత్రి సూచన, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించిన హోంమంత్రి అనిత. ఛార్జిషీటు విషయంలో ఆలస్యం చేయకండి, ట్రాఫిక్ పార్కింగ్ పై దృష్టి సారించండి, పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజల కష్టం వినండి, ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా త్వరగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీలను వెంటనే అందజేయండి, ప్రజలతో మాత్రం దురుసుగా ప్రవర్తించకండి, వేపగుంట నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన హోంమంత్రి అనిత. సింహాచలం ఆలయంలో పోలీస్ ఓట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశం. మహిళా కానిస్టేబుల్స్ తో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి అనిత. కనీసం 130 మంది వస్తారు. ఇంతకుముందు 20 మంది ఛార్జ్ షీట్ వేసిన దాన్ని బట్టే జడ్జిమెంట్స్ విషయంలో కోర్టు కూడా యాక్ట్ చేస్తుంది. మొన్న నేను ఇందాక ప్రెస్ లో కూడా చెప్పాను, రీసెంట్ గా 6 months లో వాడికి కన్విక్షన్ పడి సిటీ పోస్టింగ్, డిఎస్పీ పోస్టింగ్ మనకి ఏంటంటే మనం నెగ్లిజెన్స్ వద్దండి, ఎల్లబిలి పెరుగుతుంది, ఏఓబీలోని వీళ్ళు మూమెంట్ పెరుగుతుంది.